హలో పిల్లలు, గుడ్ ఈవినింగ్. నిన్నటి స్టోరీలో గిద్యోను అనే వ్యక్తిని దేవుడు ఇస్రాయేలీలకు హెల్ప్ చేయడానికి ఎన్నుకున్నారు అని విన్నాం కదా. ఈ రోజు స్టోరీలో గిద్యోన్ని దేవుడు ఎలా నడిపించాడు, అసలు ఏం జరిగింది అని పూర్తిగా తెలుసుకుందాం. గిద్యోను దేవుని మాటలు విని ధైర్యం తెచ్చుకొని ఒక సైన్యాన్ని సిద్ధం చేస్తాడు. వాళ్ళందరూ 32,000 మంది అవుతారు. కానీ గిద్యోనికి కొంచెం భయం అనిపిస్తుంది. ఎందుకంటే మిద్యానీయులు వాళ్ళ సైన్యమేమో 1,00,000 పైనే ఉంది. గిద్యోను సైన్యమేమో 32,000 మందే ఉన్నారు కదా. అందుకే భయపడతాడు. దేవుడు గిద్యోనుతో నీ సైన్యంలో ఎవరైనా భయపడితే వాళ్ళని ఇంటికి వెళ్ళిపోమని చెప్తారు. అప్పుడు 22,000 మంది అంటే 22,000 మంది చాలా భయంగా ఉంది అని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా 10,000 మంది మాత్రమే మిగులుతారు కదా. గిద్యోను 32,000 మంది ఉన్నప్పుడే భయపడ్డాడు. ఇప్పుడు 10,000 మంది మాత్రమే మిగిలారు. ఇంకా భయపడతాడు కదా. దేవుడు ఆ 10,000 మందిని కూడా వద్దు అని, అందులో 300 మంది ఉంటే చాలు అని చెప్తారు. సైన్యానికి ఏమీ అర్థం కాదు. ఏంటి 300 మందితో యుద్ధమా అని భయపడతారు. మీరందరూ నేను చెప్పినట్టే చెయ్యండి అని దేవుడు వాళ్ళని గైడ్ చేస్తూ కొన్ని మట్టి కుండలు, కొన్ని బూరలు, కొన్ని దీపాలు తీసుకొని అర్ధరాత్రి వెళ్ళమంటారు. సైన్యమంతా దేవుడు చెప్పినట్టే మట్టి కుండలు, దీపాలు, బూరలు తీసుకొని మిద్యానీయులందరూ నిద్రపోతున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మిద్యానీయులు చాలా నిద్రలో ఉంటారు కదా. అప్పుడే వాళ్ళకి సడన్‌గా గిద్యోను వాళ్ళ సైన్యం చేస్తున్న బూరల సౌండు, మట్టి కుండలను పగలగొడుతున్న సౌండు, దీపాలు వెలిగిస్తుంటే మిద్యానీయులు ఆ సౌండ్స్‌కి, ఆ లైట్స్‌కి భయపడి ఉలిక్కిపడి లేచి ఏం జరుగుతుందో అర్థం కాక వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుంటారు. కొంతమంది ఇదేమీ అర్థం కాక కన్‌ఫ్యూజ్ అయ్యి పారిపోతారు. గిద్యోను దేవుని సహాయంతో కేవలం 300 మంది సైన్యంతో యుద్ధం గెలిచి ఇశ్రాయేలీలను మిద్యానీల నుంచి రక్షిస్తాడు. ఆ విధంగా దేవుడు ఎలాంటి కత్తులు లేకుండా ఒక యుద్ధాన్ని జరిపించారు. చూసారా పిల్లలు, దేవుడు చాలా శక్తిమంతుడు కదా. మనం ఎప్పుడూ ఆయన మాట వినాలి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు వందనాలు. ఈరోజు స్టోరీలో కేవలం 300 మందితో కత్తులు లేకుండా ఒక యుద్ధాన్ని ఎలా గెలిచారు అని విన్నాం. దేవా, మీరు మాతో కూడా ఉంటూ మమ్మల్ని కూడా ప్రతి విషయంలో గెలిపిస్తూ మాకు సహాయం చేస్తూ ఉండండి. ఆమెన్. గుడ్ నైట్ పిల్లలు.